అనుదినము మనము కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము 85వ కీర్తనను ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకుందాం. ఈ కీర్తన కూడా కోరహ కుమారులచే రాయబడినటువంటి కీర్తనగా పేర్కొనవచ్చు. ఇశ్రాయేలు పట్ల దేవుని కనికరం కోసం ప్రార్థన చేస్తున్నటువంటి కీర్తనగా కూడా ఈ కీర్తనను పేర్కొంటారు. అయితే 85వ కీర్తనను ధ్యానించుకుందాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానవేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తయగు దేవా, నీ వైపునకు తిరుగుము. మా మీదున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరల మమ్మల్ని బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని బెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనములు సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలిసి కొనునవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనునవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడచును, ఆయన అడుగుజాడల్లో అది నడచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.